హలో గ్రాండ్‌మా టీవీ స్వాగతం. ఈరోజు నేను చెప్పే రెసిపీ చామదుంపలతో పులుసండి. ఇది చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మామూలుగా కుక్కర్‌లో ఉడకబెట్టొచ్చు. ఈ చామదుంపని 4, 5 సార్లు కడగాలి. మట్టి అది పోయే వరకు కడిగి నేను విడిగా బాండీలో ఉడకబెట్టానండి. ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ముక్క అది మెత్తబడిందో చూసుకొని తర్వాత దాన్ని నీళ్లు వార్చేసి ఒక బౌల్‌లో తీసుకొని తర్వాత చల్లారిన తర్వాత వాటికి తొక్కలన్నీ తీసేసి రెడీగా ఉంచుకోవాలి. దీనికి కావాల్సిందేంటంటే ఒక 2, 3 కారాన్ని బట్టండి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకున్నాను. అలాగే ఒక 10 రెబ్బలు వెల్లుల్లిపాయలండి. తర్వాత తాలింపు. అలాగే చింతపండు గుజ్జు. మామూలుగా అయితే చింతపండు ఒక నిమ్మకాయ సైజంత అయితే సరిపోతుంది. నేను పెట్టిన గిన్నెకి కాకపోతే నేను గుజ్జుందని కలిపి వేశాను. అది ముందు కొద్దిగా చాలని మళ్ళీ రెండోసారి కూడా కలిపి వేశానండి. ఇది ముందుగా మనం ఈ ఉడకబెట్టుకుని ఆ చామదుంపల్ని గుజ్జు అదే వాటిని తీసేయాలండి. ఆ పీల్ తీసేసి రెడీ చేసుకుని వాటిని గిన్నెలో వేసుకుని మనం రెడీగా ఉంచుకునే చింతపండు గుజ్జు దాంట్లో వేసుకుని అలాగే ఆ పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి. ఎందుకంటే బాగా పుల్లగా ఉంటుంది. చింతపండు బాగా పుల్లగా ఉంటుంది. ఒక్కొక్క పండు పుల్లగా ఉంది. దాన్ని బట్టి మీరు చింతపండు గుజ్జు వేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టి బాగా 4, 5 సార్లు పొంగొచ్చి మరగనివ్వాలి. బాగా మరిగిన తర్వాత దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసాం కదండీ! దాంట్లోనే కొద్దిగా కారం వేసుకోవాలి. అంటే ఒక అర స్పూన్ కారం వేసాను. ఇది టేస్టు. అలాగే ఒక బెల్లం, చిన్న ముక్క బెల్లం కూడా వేసానండి. ఎందుకంటే పుల్లగా, కారంగా, తీయగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది సైడ్ డిష్‌గా బాగుంటుంది. తొందరగా అయిపోయే రెసిపీ అండి. జాబ్ హోల్డర్స్‌కి, ఎంప్లాయీస్‌కి అలాగే బ్యాచిలర్స్‌కి కొత్తగా నేర్చుకోవడానికి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఇది మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. ఇగో ఇలాగా దీంట్లో అన్నీ వేసేసుకొని మనం బాగా మరగనివ్వాలి. ఇది బాగా మరిగిన తర్వాత కొద్దిగా ఒక అర స్పూన్ కారం వేసాను చూసారు కదా! అది అయిన తర్వాత బియ్యపిండి ఒక 2 స్పూన్లు బియ్యపిండి చిన్న కప్పులో తీసుకొని నీళ్ళలో కలిపి పైన వేస్తే అది దగ్గర పడి చిక్కబడుతుందండి. టేస్ట్ బాగుంటుంది. మీరు పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా లైక్ చేస్తారు. ఇది ఏదైనా పప్పు కూరలు అలా పొడి కూరలు ఉన్నప్పుడు నంచుకుని బాగుంటుంది. లేదంటే విడిగా కలుపుకొని కూడా పులుసు సాంబార్ లాగా ఇది కలుపు తినొచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి తినవాడు మళ్ళీ తినాలంటారు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు బాగా లైక్ చేస్తారండి. ఈ రెసిపీకి కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందనేది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి మీరు షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల మరిన్ని మంచి వీడియోలు పెట్టడానికి, మంచి రెసిపీస్ పెట్టడానికి నాకు అవకాశం ఇచ్చుకోండి ఒకసారి. ఇది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చూసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను పెట్టే రెసిపీస్ కూడా చాలా సింపుల్. ఇలా దగ్గర పడిన తర్వాత మనం చిన్న బాండీలో ఒక స్పూను, ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ కాదు 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని దాంట్లోనే మెంతులు, ఆవాలు అలాగే రెడీగా ఉంచుకున్న వెల్లుల్లి రేఖలు, ఎండుమిర్చి వేసి బాగా వేగిన తర్వాత ఇంగు వేసి తాలింపు వేసుకుని అంతేనండి. తర్వాత మనం రెడీగా ఉంచుకున్న కొత్తిమీరని గార్నిష్ చేసుకోవడం. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోయేది. ఒకవేళ ఇద్దరు ఉండమడిగితే రాత్రి 2 పూటలు కూడా సరిపోతుంది. ఇది ఎలా ఉందని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.